few minutes later. ఇంకా రేపు రాల్సింది కాదు బాగా రెడీ అయినట్టు. రెడీ అంటే వాళ్ళు చూసిపోతారంటే వాళ్ళంతా ఏం కార్లు వేసుకొని వచ్చేది చూసిపోరప్ప. మామూలుగా చూసిపోతారు. నువ్వు దానికే ఓవర్ యాక్షన్ అంత అవసరం లే కదా. కానీ మంచి కనబడాలి కదా. ఏమో కట్నం నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడతావా? కట్నం నేను మాట్లాడాలా నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడినా నేనైతే 1000 రూపాయలు అడుగుతా. ఏదంటే నీకు అదే ఎక్కువ. లేదు నువ్వే మాట్లాడుకున్నా అంటే మాట్లాడుకో. సరే నేను పెళ్ళాడా ఒకవేళ ఓకే అయితే పిల్లాడు చేసుకోవాలని పెళ్ళే అటు చేసుకుని యాడా తిరుపతి తిరుపతిలో ఏడా చెరువుకాడు సాయిబాబా గుడికాడు బయట మాట్లాడి చేస్తా. మళ్ళీ గుడికాడు అంటే గుడి ముందర కూడా కాదు, చెరువులో నీళ్ళు లేనప్పుడు ఆ చెరువులోకి దిగి చేసేది. ఖర్చులు పెద్ద పరిమాణ బుద్ధి లేదు. ఎవడైనా కానీ చేసుకుంటాడు చెరువుల కాడ. అదేంది ఏమంటారు దాన్ని సావుల కాడ పోయి చేసుకోరు. లాస్ట్ ఆడికి పోయేదే కదా. ఆడికి పోయేది అంతా పోతారు. ముందే పంపిస్తా నీకు. ఇంకా పెళ్లి చెట్టేదంటే ఇంకా ఆ పని అదే అని అర్థము. నాకు తెలుసు, నీకు తెలియదు. గబ్బులు అయిపోకుంటావునా ఏదైనా కానీ పాజిటివ్ ఉండవు, నువ్వు నెగిటివ్ నువ్వు. నేను నీకు పాజిటివ్ నెగిటివ్ కూడా తెలుసా? బెడ్ నీది. నేను నీకు పాజిటివ్ నెగిటివ్ కూడా తెలుసా? బెడ్ నీది. బ్లూ అది బ్లూ ఫిలిమా? బ్లడ్ కూడా బ్లడ్ కూడా బ్లడ్ కూడా నీది. ఇంకా అదే అంటే ఇంకా నేను ఇంక ఏ రకంగా అనాలో ఇంకా ఆడే అర్థమైంది. ఏదైనా మాట్లాడితే రాయన్నా ఆడ పెట్టేనా సైడ్ పెట్టి నీడ పెట్టి పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు వాళ్ళు పద్ధతులు పాటించాల. చెప్పు గౌరవం పెట్టేనా నువ్వు చెప్పాలా? నువ్వు ఆయన చేసుకుంటున్నావా? నువ్వు ఆయన చేసుకుంటున్నావా? కాదు నువ్వు ఆయన మన సంబంధం ఏమన్నా పో వద్దు పో. కాదు వేరే వాళ్ళు ఎవరు వేరే సంబంధం చూడ కూర్చో. ఆయన సంబంధం బాగున్నా కానీ దీనికి ఇప్పట్లో ఇంట్రెస్ట్ లేదట. ఉండు నేను డాక్టర్ని అడిగి మ్యాటర్ ఉందో లేదో అనేది డౌట్ ఉందంట. అట్లేం కాదు ఆయన ఏంటికి వచ్చినాడు? ఆయన్నే సంబంధం చూస్తాండి. నేనే రా చూసింది. అదే నేను ఏమనుకుంటున్నా నాకు రాలా ఏమన్నా సుమారు పెరి మాట్లాడతాడు. పక్షం ఉంది, దాన్ని మనం ఏం చేస్తాము? ఏ రోజులతోనే లేచిపోతుంది మా పాప. ఏ రోజులతోనే లేచిపోతుంది మా పాప. నేను సంబంధం మాట్లాడే తుమ్మకూడదు నిజంగా. అవునా? పెళ్లి మాత్రం పెళ్లి ఇద్దరికి కాదు. మీ ఇద్దరికి అంత నమ్మకం ఉంటే బొచ్చులో పెళ్లి ఇడిచిపెట్టేసేయండి. శాస్త్రం ఉందిలే రా. అట్లా పెళ్లి నా పొద్దు తాళి కట్టిన పొద్దు ఇట్లా శాస్త్రం అంటే పోతుంది. ఊరుకో ఏడం పోండి. నాకు సుగానికి చేద్దాము అని నేను ఏదో పండగ కదా భోజనానికి పిలిచింటే గెస్ట్ గా పోయింట్లే. నేను పాపను చూస్తే మన ఇట్లా పాప ఉంది, సంబంధం మంచి సంబంధం ఉంటే చూడండి మంచిది. అంటే వాళ్ళు మంచి ఫ్యామిలీలే. అవునులే. కొంచెం తలకాయ పైకి ఎత్తది ఆ పాప. మంచి పిల్లలు ఉంటే చూడండి. నాకు ఏమో గుర్తుకొచ్చా, శివ గుర్తుకొచ్చావు. వీడేడికి వచ్చినాడు అంత మంచి పాపం చూసినాడు. వీడేడికి వచ్చినాడు అంత మంచి పాపం చూసినాడు. ఏమో ఏం కథ పిల్లడు బాగుంటాడు. తెల్లగా గుడి సైడ్ చూస్తే ఇటు గుర్తురాలి. హెయిర్ స్టైల్ చూడు అయినా బాగున్నాడు. బాగున్నాకైతే బాగున్నాడులే. నేనేం దానికైతే ఓకే. అలవాట్లు ఏం లేవు. లేవా? సిగరెట్ మందు తాగేది కానీ ఇట్లా అలవాటు అయితే చెడ్డ అలవాట్లు ఏం లేవు. నేను అల్లాటప్పగా సంబంధం తేను. మళ్ళా నేను వాళ్ళతో మాట రాని తప్ప. అల్లాటప్ప నువ్వు కాదు మేమనల్లా. నాకు నచ్చల్లా. చూడండి పాపను చూస్తే మీకే అర్థం. ఏం చదివింది? ఇంటర్మీడియట్ డిగ్రీ. ఒంగులో ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ ఏదైనా వేరే ఏదైనా ఫారిన్ మీద సంబంధం అయితే నేను చేస్తా, లేకపోతే చేయను. కట్నం ఎక్కువ ఇస్తారు. పాప బాగుంది. 6 లక్షలు 8 లక్షలు ఇస్తారు. ఏడుకి అంత లెక్క. 10 తులాలు బంగారు. నీకేమి 6 లక్షలు నువ్వు 8 లక్షలు 8 లక్షలు 10 తులాలు బంగారు పెడతారు. ఒక కార్ ఇస్తారు, బైక్. వాడు 8,000 ఇస్తే చాలు బ్యాటరీ బండి తీసుకుందాం. వాడు ఎప్పుడైనా పెళ్లి జరుగుతే నువ్వు చూస్తే 8 లక్షలు ఓపెన్ చెప్పని మా పాపను బాగా చూస్తా. పూర్తి డౌన్ చేస్తున్నావు నువ్వు. స్థలం ఇళ్ళనే వాళ్ళు ఉన్నారా? స్థలం కూడా ఇస్తారు. స్థలం పెట్టుకోమని వాళ్ళనే. పెట్టుకోమని వాళ్ళనే
ఉండు మనమే తక్కకూడదు స్టార్టింగ్ పూర్తి జీరో చేసేస్తాను జీరో వేసినా ఇప్పుడు నీకు ఇల్లు కట్టేకి డబ్బులున్నాయా ఇల్లు కట్టేకి ఎవరు వాళ్ళే కట్టిస్తారా చొప్పు తీసుకొని కొడతాను వీన్ని చేసుకుంటే వాళ్ళే వీడ చేతకన్నా కూడా కనుకుంటున్నాడా వీడు కష్టపడి స్థలం కొనలేడా లేకపోతే ఇల్లు కట్టలేడా బండి వాళ్ళే ఇచ్చి 8 లక్షలు కట్టం ఇచ్చి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి సరేలే వానికి ఏదో కావాలంట ఉండు ఇంకోటి పెళ్లి ఆడేళ్ళకుంటారు వీళ్ళు మంచి కళ్యాణ మండపంలో గ్రాండ్ గా చేస్తారు వాళ్ళు డబ్బులు దండిగా ఉన్నాయి కళ్యాణ మండపాలు ఇవన్నీ అవసరం లేదు చేస్తా అంట పోయి ఎవడన్నా చెరువులు చేస్తాడా నేను మాట్లాడు పెద్ద మనిషిగా నేనా పెద్ద మనిషి నువ్వు మంచి కూరని చెప్తాను కానీ బట్టల కిందే ఉంగరాలు అన్ని వేసింటారు బట్టల కిందే ఉంగరాలు బంగారం ఏం వేసింటారు బంగారం వీళ్ళకి అచ్చురాదు బంగారు వాడకూడదు పెళ్లి కొడుకు బంగారు వస్తువు పెట్టుకోకూడదు పెళ్లి కొడుకు బంగారు వస్తువు పెట్టుకోకూడదు చూసింది కానీ ఇంకేమైనా అచ్చురాదని చెప్తున్నావు నువ్వు బంగారు అచ్చురాదు ఎవరికైనా అచ్చురాదని కాదు నాకు అచ్చు వస్తుందని నీకు అంత చెప్తున్నావు నువ్వు ఎవడైనా బంగారు పెళ్లి కూతురికి వడ్డానం కూడా అంత చేపించినారు ఆ పాపకి వడ్డానం కూడా ఆ పాపకి ఎంతుందా బాబా తూకం వచ్చి 80-70 కేజీలు ఉంది కుస్తీలు పోటీలు పోతుందా ఆడ పోదు చెప్పు వీళ్ళేమన్నా పిసికేలా ఇట్లా బాబు పట్టుకొని ఏం లేం అంటే తూకం ఉంటుంది బాగా హెవీ లా ఉందని మంచి పిల్లోడు కావాలి నైస్ బండి గట్టి లాగచ్చా లేదు ఇంకా మాట్లాడు నువ్వు అన్ని చీపులు మాట్లాడుతున్నావు 80 కేజీలు ఉందంట నువ్వు ఎంతున్నావు నీ ఎంతుంటే నీకేం ఎంత పెళ్లి కూతురు పెళ్ళామంత తూకం అనిపించదు ఎంత పెళ్లి కూతురు పెళ్ళామంత తూకం అనిపించదు తూకం అనిపించదు మొగనికి నువ్వేమన్నా అనుకో ఈ విషయంలో ఏంటి వాళ్ళ పిల్లల కార్లలో పోతాడు వాళ్ళ కాళ్ళ లే ఇంకా చెప్పలే రా అని చెప్పలే నేను టైం చూసుకుంటా ముహూర్తం బాగుందే లేదా చూసుకొని మేము కబురు పెడతాము సిగ్గు లేకుండా వచ్చి తినే చూస్తే రమ్మని చెప్తామా వాళ్ళకి అదే మాట చెప్పు వాళ్ళు వచ్చి తినేకి వస్తే మనం ఎప్పుడు పడితే అప్పుడు పెడతాం మిగిలినప్పుడు ఎప్పుడేం చెప్తాం రమ్మని వాళ్ళ ముందరికి పేరుండే కార్లోనే వచ్చేది వాళ్ళు ఫోటో ఉందే ఉన్నది బైక్ లో ఉంది మళ్ళీ తీసుకున్నా ఫోటో చూసి మాట్లాడదాం తెల్లగుంది చాలా తెల్లగా ఎవరికి గల్లా బ్రిటిష్ వాళ్ళు కూడా తెల్లగుంటారు ఏ మాట్లాడి మంచి వాళ్ళు మన దేశాన్ని నాశనం చేసిపోయినారు బ్రిటిష్ వాళ్ళతోనే పోలుస్తా అర్థమైందే బ్రిటిష్ వాళ్ళే నాకు ఎప్పటికైనా శత్రువులు మాకు శత్రువులు మళ్ళా నువ్వు గొప్ప లేకపోతున్నా కొడుక ఆ పాప మంచి క్యారెక్టర్ కాదు నీ తగలగట్టాలని చూస్తున్నాడు నువ్వు తిక్కనా కొడుకు ఏం అర్థం చేసుకోకుండా ఉన్నాడు చాలా చెడ్డది ఎంతమంది ఏం చెప్పకూడదు అవన్నీ నీ మొగ అట్లదాన్ని చేసుకోవాలని చేస్తాను నువ్వు నీకు ముందే అయిపోయి నీకు సరిపోదు వస్తా ఉంటున్నాడు నువ్వు వేసుకో నాకు అవసరం లేదు బొచ్చులో పెట్టుకోదు ఫోటో పెట్టినారు సెల్లులో పంపిమందున వాట్సాప్ లో చూసుకుంటాడా సెల్లులో ఫోటో పేపర్లకు వచ్చింది కూర్చోనా ఫోటో ఏంది చూడమన్నా నిన్నే కూర్చోనా మాట్లాడతాడు ఇట్లా మాట్లాడతాడు మాట్లాడతావు నువ్వు ఏమైంది ఇప్పుడు 10 తులాలు బంగారు 8 లక్షలు బంగారు ఉంటే నీకు రేపు పొద్దున ఎప్పుడైనా అత్యవసర స్థితిలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నోరు జారకుండా స్థలం ఇస్తారా ఇల్లు కూడా కట్టిస్తారా ఏం మాట్లాడకూడదనా ఇల్లు కట్టిస్తారా ఇల్లు కట్టిస్తారా ఇండ్లు వస్తే నాకేమొద్దా మంచి పాపం చేసుకొని మనం ఇంట్లో నాకు అంటే బాగుండద్దా బాగుండకూడదా ఏమన్నా చెప్పామే ఇంచు బాగుంది బండి ఏమని ఇస్తారా బండి బైక్ కూడా కారు కూడా దుబ్బ బండి కాదు బైక్ ఇస్తారు బైక్ ఇస్తారా బైక్ వస్తే ఏమొద్దు స్పోర్ట్స్ అది అంత లోపల స్పోర్ట్స్ అంటే గ్రౌండ్ లో తోలుకునేగా షాపింగ్ ఎక్కడైనా పోవచ్చు స్పోర్ట్స్ అంటే వేరే ఊర్లో గురించి మాట్లాడుతున్నావు నీకొద్దా నువ్వు చేతిలో చెడగొట్టుకుంటున్నావు స్థలము బంగారు నీకు ఏమే ఇల్లు కారు కూడా ఇస్తారు ఇప్పుడు వాళ్ళు ఏమేమి ఇస్తారు కారు బైక్ అన్ని చేసింటుంది కానీ
కార్లో చేయడమే మా పద్ధతి మాట్లాడరా ఏంది మా నా ఏంది నిన్ను ఎవరు చూడమని అడవయా నిన్నే నీ తలకాయ ఏమన్నా తిరిగిందేమన్నా ఎట్లా ఎట్లా ముందులో మనసులు ఏమన్నా ఎవరు గౌరమ్మల పాప చిల్లర నాయలా ఆ పాప చాలా మంచి పాప. ఇప్పుడు కాదు, నా ఫ్యామిలీ గురించి ఇప్పుడు కాదు, ముందు నుంచే తెలుసు. వాళ్ళకి అల్లుడు కావాలంటే రాసి పెట్టిండల్లా. వాళ్ళ అల్లుడు ఏంటి ఇప్పటికి వీడు ఏ స్థాయిలో ఉండేవాడు వాళ్ళకి ఇంకోటి కాదు. వద్దా ఆలోచన చేయలే. బెంగళూరులో కాంట్రాక్ట్ వర్కులు కూడా చేస్తారు కదా వాళ్ళు. అది నీకెట్లా తెలుసు? వాళ్ళందరికీ తెలుసు మంచోళ్ళు వాళ్ళు. వాళ్ళందరికీ తెలుసు మంచోళ్ళు వాళ్ళు. అంత మంచి మంచి పేరున్న వాళ్ళ కుటుంబంలో పుట్టిన పాప అట్లా చెడ్డ పనులు చేస్తుంది. ఎవడో నీకు చెప్పించిల్లరు నా కొడుకు. నిజమే మాట్లాడతాను. చిల్లర నా కొడుక కరెక్ట్ చెప్తానరా. కూడున్న చోటు కుక్క ఉండదు చూడు. నోటికి అదేందో వేసుకుంటాడు నువ్వేందో. కూడున్న చోటు కుక్క కాదు, ఈ గజ్జి కుక్క అసలుకే ఉండదు. కూడున్న చోటు కుక్క కాదు, ఈ గజ్జి కుక్క అసలుకే ఉండదు. మంచి పాప బంగారు అట్ల లైఫ్ 8 లక్షల కట్నము బంగారు ఇల్లు. ఏమే ఎవరు చెప్పినారు? కాదు కాదు, నీ ముందరే ఉన్నది. నేను నా ముందరే బైక్ స్టాండ్ చేసినా వచ్చి ఫోటో దిద్దాం. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు గుర్తొచ్చా. గంగవాళ్ళ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు పేరుంది, మంచి పేరు వాళ్ళది. ఏమి నాకు రేగిందనుకో నాకు రేగిందనుకో ఇరగలా చెప్పేమన్నా నీకేమన్నా ఇందాక చెప్పింది అవా మంచిదిరా తిరుగుతుందిరా తిరిగిందే అని చెప్పలే. ఏ గంగం వాళ్ళ పాపని నేను 10 మందితో తిరిగిందా నేను చెప్తానా? తెలిసి తెలిసి వాళ్ళు బయట వాళ్ళనే వాళ్ళకి నీకు విషయం తెలుసా తెలుదు? రాజమండ్రిలో 500 ఎకరాలు కొబ్బరి తోటలు ఉన్నాయి వాళ్ళకి. నీకు తెలుసా అది? అది ఈయన కొడుకు కొబ్బరి. నువ్వు టెంకాయ పాల దగ్గర కూడా పనికిరావు. కూర్చో. చేతికి వచ్చిన అవకాశాన్ని చెప్పుతో ఇట్లా దొబ్బుకున్నావు. కూర్చో. వేరే వాళ్ళని చూస్తాను, వాళ్ళకి ఇచ్చి చెయ్యి. వాళ్ళకి మంచి పిల్లోడు. ఇట్లా ఇట్లా అనుమానాలు లేవు. నువ్వు అన్ని మాటలు మాట్లాడాక వాళ్ళకి ఏమన్నా ఇంటికి ఆ చెవు ఈ చెవి చెవులే వన్ని అనుకో. వాళ్ళు చంపుతారా? నేను చెప్పాను గోదావరిలో వాళ్ళకి 18 పడవలు ఉన్నాయి తెలుసా? అన్ని ఇప్పుడు ఒక పాప ఒక బిడ్డ మడి అన్ని నీ పేరు మీద రాస్తా అండ్రి. ఇప్పుడు కూడా ఎప్పుడు బతుకుతాడు అనుకోంటివా? నువ్వు పెళ్లి కూడా ఎవరో సంబంధం చూసేకి చెప్పులు వేసుకుని ఇంట్లో పెంటే వాడినే చంపినవాడు. చెప్పులు వేసుకుని వచ్చినావని చంపేసినారు. తప్పల్లా మర్యాద పూర్వకంగా బతికే వాళ్ళు. నువ్వు చెప్పులు వేసుకుని ఇంట్లోకి వచ్చినావు, కాలు మీద వేసుకొని కూర్చున్నావు అంటే అదే ఏది లేదా? అట్లా మాటలు నాకు మాట్లాడద్దు పోరా. నువ్వు ఎవరితో నువ్వు అసలు ఇన్ని మాటలు అంటాడు అన్నీ అనుకోలే నేను. గంగవన్ నిన్న కూడా ఒకవేళ ఏమైనా అవుద్దో లేదురా. నాకు మనసు ఇరిగిపోయింది కూడా మనసు ఇరిగిపోయింది కూడా ఇరిగిపోయింది. నువ్వేందు పట్టుకున్నా ఇంగ్లీష్ లేదు. జోవిలో లెక్క కొట్టేలని చూస్తాడు వాడు. ఏ బుద్ధులు నీవి? సారీనా 2 జోల్లో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. స్మెల్కే బసి కట్టింటాడు వాడు. అది కూడా ఉంది నీకే. అది కూడా ఉంది నీకే. కాదు ఒకవేళ గంగవర్ ఏమైనా నిన్న సరిపోయిండేమో గానీ కూతురు అంటే 5 ప్రాణాలు వాళ్ళకి. అది ఎవరెవరితో తిరిగి 9 మంది బాబాయిలు. 9 మంది బాబాయిలు వాళ్ళే చంపుతారు. ఒకరు సార్లు దాంట్లో ఉండేం ఇట్లుండారు మనుషులు. నాయన ఆ రెండో సార్లు ఆయన చంపుతాడు ఖచ్చితంగా. చేసుకుంటా ఏంది లేరా వాళ్ళు ఇంతలా మాట మాట్లాడుతూ నాకు నిజాలు చెప్పేది కొన్ని అలవాటు. బైపాస్ వాళ్ళ ఇంటికి కంపల్సరీ పోతాను నేను. బైపాస్ లో 6 సార్లు చూసినా అన్నాడు. ఆడలేదునా కూర్చో బంగ లేకుండా మాట్లాడలేరా? లేదు లేరా నాకు సరిపోలే. నువ్వు ఆ పాపం చేసుకో. ఆడపిల్లను మాత్రం నాకు మాట్లాడితే పోలే కోపం. చేసుకోవాలని చూస్తున్నావా? శంకర ఏదైనా ఒప్పుకుంటాడు కానీ ఆడపిల్లలు మాట్లాడితే నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఇది పాయింట్. నేను ఒప్పుకుంటా, ఆయన ఒప్పుకోడు. న్యాయం వైపు నిలబడేదే మెయిన్ ముఖ్యం. ఫోటో పెట్టినా చూడు సార్. చూసినావు అప్పుడు చిన్నప్పుడు చూసింటావు. ఆ బాబా అప్పటికే ఎర్ర బుగ్గలు వేసుకొని ముద్దు దాలింబరు పొండ కట్టుండే. దాలింబరు పొండే వాళ్ళందరూ ఎంత పుణ్యం చేసిండు ఆ పాప అంటే. ఏం పోయ్ ఆ పాప అంటే చేస్తుడు. సంతోషపడి ఒకసారి సంతోషపడి చేసుకోపోతే చెడు కళ్ళకు చూపిద్దు. నువ్వు చూడకుండానే వాడు అన్ని చెప్పినాడు. చచ్చిపోవాలి చూసి ఆ అదృష్టాన్ని రాలేదని చచ్చిపోవాలి ఆడే. చూడు ఇదిగో బాలేలే పాప బాలేలే పాప బాలేదంటే నాకు రేగిందనుకో
అసలు పెట్టి పుట్టిండాలి ఆ పాపం చేసుకోవాలంటే పెట్టి పుట్టిండాలి. నువ్వు నగరాలు చేస్తున్నావా ఏమన్నా సతాయిస్తానా ఫోర్స్ చేస్తాను బేబే గొలుసు కొట్టేళ్ళని ఏమో అయిపోయింది నీకంటూ పాప ఏడోసారి రాసి పెట్టింటుంది. అసలు నాకు మైండ్ కి వీడు ఎట్లా గుర్తుకొచ్చినాడో కూడా తెలియదు. ఇట్లా అంటాడని కూడా నాకు అసలు చూడు నీకు తాళం దొరికినా కూడా బాక్స్ దొరకల. నువ్వు బాక్స్ ఇస్తాను తాళం ఎత్తుకుతున్నాడు. తాళం ఎత్తుకుతాను ఏడ దొరుకుతుంది ఇంక దొరకదు. పడిపోయింది పడేసుకోండి. ఫ్యూచర్ లో ఛాన్స్ వస్తుంది. ఇంకో పాప ఆ పాప మళ్ళీ చంపుతాను. అట్లా బాబా నీ 10 జన్మలు ఎత్తిన వచ్చేనే దొరకదు. కాలు కింద పెట్టుకోకుండా చూసుకుంటాను వీని కాలు పెట్టి తెలుసా నేను చెప్పేది ఎవరన్నా మాట ఈగ వాళ్ళని కూడా ఎవరన్నా కొట్టినారని తెలిసి ఫోన్ చేస్తే 10 మంది బాబాయిలు 10 మందికి వాళ్ళు బాబాయిలు వస్తారు. వెనకాల వచ్చే కార్లు చెప్పి ఎన్ని వస్తాయి? 10 మామూలు ఎమ్మెల్యేకి వచ్చినట్లు వస్తారు కార్లు వెనకాల. ఎంత నాన్ చేస్తాను ఓడ వాళ్ళ 500 ఎకరాలు కొబ్బరి తోట. మన ముగ్గురు మధ్య నేను ఎవరు చెప్పుకోండి నేను చెప్పేస్తా. నేనైతే ఒప్పుకుంటా లేరా నీ మీద అభిమానంతో ఒప్పుకుంటా. ఆయన చూసుకోరు నేనా బాబు చూడు గంగవ్వ వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయలేను. తిట్టుకోకుండా రొంతైనా కన్విన్స్ చేసుకోరు. కాలు పట్టుకొని అంటే పట్టుకో అంటే కాలు పట్టుకోవద్దు అంటే పట్టుకోరా. కాలు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నా నేను కరిగే రకం కాదు. పట్టుకో ఏమన్నా ఇంకేదన్నా పట్టుకో అడుగు ఏంది పట్టుకోవాలనే పట్టుకో. కన్విన్స్ అంటే చేతులు ఏటో బాబా జీవితం నాశనం చేయలేను. ఒకటి నన్ను బతుకుంటున్నా ప్లీజ్ బతుకొని వద్దు నాకు ఊరికే రెచ్చగొట్టుకొద్దు. నువ్వు అర్థమైందే? పాప ఒక ఆడపాప మీద నిందేస్తావా నువ్వు? ఎవరు నాగోది కొబ్బరి తోటలోకి వెళ్ళిపోయి కార్లో దొరుకుంటుంటాడంట. చేతికి వచ్చి ఛాన్స్ వదులుకుంటాడా? అసలు ఇట్లా అసలు ఇది కాదు వదులుకోవడం పక్కన పెట్టు. వీనిగిన వాళ్ళు వదిలినారు. నువ్వు ఫోన్ చేయి గంగ చెయ్యి. ఎంత మంది నువ్వు గంగ ఫోన్ చేసి పొద్దున ఎంత మంది అడిగింటారు ఆ పాపం తెలుసా? నాకు చూడ ఇంకా కమిషన్ కూడా ఇస్తాను. నాకు కమిషన్లు వద్దు. పిల్లోడు బాగుండాల. వీడెట్లా గుర్తుకొచ్చినాడు అసలు నాకు ఇప్పటికి థాట్ అసలు బుద్ధి బయటపడే గుర్తు. గంగా ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళకి చెప్పేసి నువ్వు చెప్తావా చెప్పవా? నువ్వు చెప్పి నాకు చెప్పేస్తాను. నువ్వు చెప్పి నాకు చెప్పేస్తాను. చెప్పాలి కదా. ఫస్ట్ బండి వేసుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి చెప్పేస్తా. లేదు వెళ్ళిపోయి చెప్పేసిరా. నాకొద్దు. నువ్వు గంగా వాళ్ళ ఇంటికి నిన్ను కూడా ఇరికిస్తా. నిన్ను కూడా ఇరికిస్తా. నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటావు. నువ్వు మళ్ళీ వ్యాపారం కూడా చేసుకోలేవు. నేనేదో మాట పెట్టుకోండి మళ్ళీ వాళ్ళు ఎట్లా నువ్వే మాట అంటే అదే సెల్ ఎత్తపోతాడు చూడు. నీది వాడు ఎక్కడ బోర్డు కరా రా రా రా. ఓ ఇంటి వాడిని చేయన పాప. ఎవరు ఇంటి వాడిని చేయన పాప? ఎవరు ఒక ఇంటి వాడేంటికి ఒక ఏరియాకి చేస్తా. ఏరియాకి చేస్తా. ఎంతమందిని చేస్తావు ఏరియా కంటే? ఒకరినే చేయాల్సింది. ఒకరు వీన్ చేయడం కాదు వాళ్ళే వీని చేస్తారు. ఏరియా అంతా కలిపి వాళ్ళేం చేసిపోతారు. వాళ్ళకి లేదా ఏరియా అన్నీ ఉండే వాళ్ళకి. ఇప్పుడు తీసమే ఆ ఊర్లో ఏం జరుగుతుంది తప్ప నీదేం రాదు నీకే గుట్లమ్మడా నువ్వు చూడు బాధ నువ్వు అర్థం చేసుకోలేదు. ఒకటి తప్ప నీదేం రాదు నీకే గుట్లమ్మడా నువ్వు చూడు బాధ నువ్వు అర్థం చేసుకోలేదు. ఆ బావని పెళ్లి చేసుకొని ఆస్తి తీసేసుకొని సంపేలన్నాడు. మేము గంగవ్వని కుతికి కోసి గొలుసులు తీసుకోవాలన్నాడా చెప్పేసి ఫోన్ తీసుకొని చెప్పి కరా. నువ్వు ఫోన్ ఇచ్చి నువ్వు ఏడికైనా పో. చూసేవాడు నువ్వు పట్టుకోలేవా? పరిగెత్తలేవా? వాడు ఏం నీ రన్నింగ్ ముందు నువ్వు వాడెంత నోరా పట్టుకోరా పట్టుకోనోరా.